మావయ్య, ఈ 10 లక్షల కోట్లని మనం ఎలా దొంగలిస్తాం మావయ్య? దానికి ఒక్కటే దారి రాసించాను. ఇంకా లాస్ట్ 2 పిజ్జాస్ ఉన్నాయి షిన్చాన్. ఈ 2 కూడా మనం డెలివరీ చేసేస్తే ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. మావయ్య, ఒక్కసారి బండి ఆపు. ఏమైందిరా షిన్చాన్? ఎందుకు? అరే మావయ్య, ఒక్కసారి ఆపు మావయ్య సైడ్ కి. అరే ఏమైందిరా షిన్చాన్? కొంప తీసి రూట్ ఏమైనా తప్ప ఏంటి? అంటే మావయ్య, అది మనం నిజంగానే వేరే రూట్ లో వచ్చేసాం మావయ్య. అరే షిన్చాన్, అందుకే నీకు చెప్తున్నారా సరిగ్గా మ్యాప్ చూడు అని. ఇప్పటికే లేట్ అయిపోయిందిరా. ఆ బ్రిడ్జ్ అంతా తిరుక్కొని వచ్చాం, మళ్ళీ ఇప్పుడు అటు వెళ్ళాలా ఏంటి? అవును మావయ్య, మనం మళ్ళీ ఆ బిల్డింగ్ సైడే వెళ్ళాలి. అంటే ఆ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ బ్యాక్ కి వెళ్ళాలి మనం. ఏంట్రా షిన్చాన్, ఇప్పుడే ఆ బ్రిడ్జ్ అంతా క్రాస్ చేసుకొని వచ్చాంరా, మళ్ళీ బ్యాక్కే వెళ్ళాలా? సర్లే, ఏం చేస్తాం. ఒక్క నిమిషం, మనం ఎటే వెళ్ళాలి? ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి కదా, అంటే ఆ బిల్డింగ్ సైడే కదా వెళ్ళాలి. అవును మావయ్య, అటే వెళ్ళాలి, లెఫ్ట్ కి. అరే ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంటుందిరా, అటు సైడ్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా బ్రిడ్జ్ అవతలకి. బట్ అక్కడ వాటర్ ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఇదే అనుకుంటా షార్ట్ కట్. ఇదే. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం, కొంచెం వాటర్ ఉంటే మాత్రం బైక్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, వాటర్ అయితే తక్కువే ఉన్నట్టున్నాయిరా. తక్కువే ఉన్నాయి, ఈజీగా బైక్ అయితే వెళ్ళిపోతుంది. గట్టిగా పట్టుకో, స్లోగా నేనైతే అటు సైడ్ తీసుకెళ్ళిపోతా. అండ్ స్లిప్ అవ్వకుండా స్లోగా అయితే వచ్చేసాం. అటే కదా వెళ్ళాలి, ఆ బిల్డింగ్ సైడే. ఈ ముందున టనల్ ఉంటుంది, ఇది కూడా సేమ్ డిస్టెన్సే, చాలా తక్కువ ఉంటుంది, అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఒక్క నిమిషం, అరే టనల్ ఇదేరా, కానీ ఒక్కసారి ఆగు. ఈ టైంలో ఇక్కడ ఇంత కాస్ట్లీ కార్స్ ఉన్నాయేంట్రా? అరే షిన్చాన్, ఇది జీ వ్యాగన్ రా, చూడు. నేను ఎప్పుడు నా లైఫ్లో చూడలేదురా లాస్ శాంటోస్లో. ఒక్కసారి చూడు, ఏమన్నా ఉందో సింగిల్ నెంబర్తో. పక్కనే రేంజ్ రోవర్స్ రా. ఈడెవడో గట్టి పార్టీలానే ఉన్నాడు రా. జీ వ్యాగన్తో పాటు 2 రేంజ్ రోవర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మావయ్య, మనకెందుకు మావయ్య, పద, మన పిజ్జా డెలివరీ టైం అవుతుంది. అరే పిజ్జా డెలివరీ కాదు షిన్చాన్, ఈ జీ వ్యాగన్ మనం దొంగలిస్తే లైఫ్ లాంగ్ కూర్చొని తినచ్చురా. వెయిట్, అరే ఇదేంటి రోల్స్ రాయ్సేనా? అరే రోల్స్ రాయ్సేరా, దీని కలర్ చూడరా ఎంత ప్రీమియంగా ఉందో. అరే ఏమన్నా ఉందిరా కారు. ఈ రోల్స్ రాయ్స్ ఆ జీ వ్యాగన్ కలిపి మనం దొంగలిస్తే లైఫ్ లాంగ్ కూర్చొని తినొచ్చురా షిన్చాన్, ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. మావయ్య, మనకెందుకు మావయ్య అవన్నీ, పద మావయ్య, మన పిజ్జా ఏదో మనం వేసుకుందాం. అరే పోతే పోనీరా తొక్కలో జాబు, ఈ కార్స్ని ఒక్కసారి చూడరా. అరే ఈ టైంలో ఇంత కాస్ట్లీ కార్స్ ఇక్కడ ఉన్నాయంటే నాకు తెలిసి ఇక్కడ ఏదో డీలింగ్ అయితే జరుగుతుందిరా. మనం వాళ్ళని కనుక పోలీసులకి పట్టిస్తే మనకి మంచి రివార్డ్ ఇస్తారా. మావయ్య, మనకి రివార్డు వద్దు, అవార్డు వద్దు, మన పిజ్జా ఏదో మనం తినుకుంటూ బతుకుదాం, పద మావయ్య. అరే ఆగరా షిన్చాన్, చూద్దాం. ఈ చుట్టుపక్కల ఎవరూ లేకపోతే కార్స్ అయినా మనకు దొంగలించే ఛాన్స్ ఉంటుంది కదా, అవి అమ్ముకున్న మనకి బోల్డ్ డబ్బులు రా. నువ్వు సైలెంట్గా నా వెనక్కేరా, స్లోగా అటు వెళ్దాం. ఒక్క నిమిషం, ఇక్కడైతే ఎవరో ఉన్నారా, అక్కడ వాళ్ళు అటు సైడ్ తిరిగి మాట్లాడుకుంటున్నారు, మన సైడ్ అయితే చూడట్లేదు. కొంచెం దగ్గరికి వెళ్దాం. అరే వీళ్ళని చూస్తే బాడీ గార్డ్స్లా కనిపిస్తున్నారా. వీళ్ళైతే బాడీ గార్డ్సే. మరి మెయిన్ క్యాండిడేట్స్ ఎక్కడున్నారు? కొంచెం ముందుకెళ్ళి చూద్దామా మనం. ఓకే, ఇదిగో ఇక్కడున్నారా మెయిన్ క్యాండిడేట్స్. వాళ్ళు చూడరా, వాళ్ళ ఏజ్కి ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. రోల్స్ రాయ్స్, జీ వ్యాగన్, రేంజ్ రోవర్స్ వేసుకొని బాడీ గార్డ్స్తో పాటు తిరుగుతున్నారా. అయినా అసలు ఇక్కడ ఏం డీల్ జరుగుతుందో అర్థం కావడం లేదురా. కొంచెం వాళ్ళ మాటలు ఏమైనా వినిపిస్తాయా? వెయిట్, అరే ఏంట్రా నేను చూస్తుంది నిజమేనా? ఏమైంది మావయ్య, ఏమైంది? అరే కంటైనర్ నిండా నోట్ల కట్టరా. ఇక్కడ వాళ్ళు ఇంకా 2 బాడీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళ వెనక్కు 2 కంటైనర్లు ఉన్నాయి, దాంట్లో కూడా మనీయా ఏంటి? వెయిట్, అరే ఆ ఎదురుగా ఉన్న కంటైనర్లో కూడా ఫుల్ మనీ రా షిన్చాన్. చూడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా. కంటైనర్ల మనీ ఏంట్రా? ఇంతకీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సాల్మోన్, ఈ 10 లక్షల కోట్ల బ్లాక్ మనీ మనకి 2 రోజుల్లోనే తిరిగి వైట్గా వస్తుంది. ఇంకో 3 గంటల్లో ఇక్కడికి ట్రైన్ వస్తుంది, దాంట్లో మన కంటైనర్లన్నీ నింపేస్తే మనకు కావాల్సిన దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు. షిన్చాన్ విన్నావా? మొత్తం 10 లక్షల కోట్లంటరా. మొత్తం బ్లాక్ మనీయే, మొత్తం ఇల్లీగల్ మనీ.
దాన్ని వైట్ గా మారుస్తామని చూస్తున్నారు వీళ్ళు. అరే అందులో ఒక్క కంటైనర్ మా కోసం వదిలేయండి రా, మా లైఫే సెట్ అయిపోద్ది. ఓకే, ట్రైన్ రావడానికి ఇంకో 3 గంటలు టైం ఉంది కదా, పద. అంతలోపు మనం మిగతా అరేంజ్మెంట్ చేసుకొని వద్దాం. అరే షిన్చాన్, వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్దాం అనుకుంటున్నారు. నాకు తెలిసి వాళ్ళు ఇటే వస్తారు. పద, మనం ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. మనకి ఇదంతా బ్లాక్ మనీ అని తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు మనల్ని చూస్తే వదలరు. అరే ఒక పని చేద్దాం రా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి లోపలికి వద్దాం. పద, ఈ పైన అయితే దాక్కుందాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఏదైనా మనకి మనీ దొరికే ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం. ఓకేనా మావయ్య? నిజంగా 10 లక్షల కోట్లంటే ఎంత మావయ్య? షిన్చాన్, అక్కడైతే 10 కన్నా ఎక్కువే కంటైనర్లు ఉన్నాయి. అవన్నీ నోట్లతో నిండిపోయాయి అంటే ఎన్నో నువ్వే ఊహించుకో. మావయ్య, అలా అయితే మనం 10 లక్షల కోట్లు తీసుకుందామా? అరే అది అంత ఈజీ కాదు షిన్చాన్. వీళ్ళైతే ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళ బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చూస్తుంటే ఏదో పెద్ద డీలర్స్ లానే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు చూద్దాం. ఓకే. అరే షిన్చాన్, వాళ్ళైతే బయటికి వచ్చారా? వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు. మొత్తం 3 బాడీ గార్డ్సే బయటికి వచ్చారు. ఇంకో 2 బాడీ గార్డ్స్ లోపలే ఉన్నారేమో. ఓకే, వీళ్ళు వచ్చేంత వరకు వాళ్ళే చూసుకుంటారు మనీని. మావయ్య, అలా అయితే 2 కదా ఉన్నారు, వాళ్ళని వెళ్ళి మనం కొట్టేసి మొత్తం 10 లక్షల కోట్లు తీసుకెళ్లిపోదామా మావయ్య? మన ఇద్దరం అన్ని కంటైనర్లు తీసుకెళ్ళాంరా. ఫస్ట్ వాళ్ళు వెళ్ళని, లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం మనం. ఓకే, వాళ్ళైతే కార్ ఎక్కిపోయారు. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, వీళ్ళు కూడా కార్ ఎక్కిపోయారా? ఆ బాడీ గార్డ్స్ కూడా కార్ ఎక్కిపోతే ఇంకా స్టార్ట్ అయిపోతారు. ఓకే, వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోగానే మనమైతే కిందకైతే వెళ్ళి చెక్ చేద్దాం. వాళ్ళిద్దరే ఉన్నారా, ఇంకా లోపల ఎక్కువ మంది ఉన్నారా అనేది. పద మావయ్య, పద పద, ఫాస్ట్ గా పద. ఆగరా షిన్చాన్, వాళ్ళు ఇప్పుడే కదా వెళ్ళారు, ఇంకా వెళ్తున్నారు స్లోగా. కొంచెం ముందుకు వెళ్ళని, మనం అయితే దిగుదాం, లోపలికి వెళ్ళి చూద్దాం 2 ఉన్నారా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అనేది. ఓకే, వాళ్ళైతే అక్కడ వరకు అయితే వెళ్ళిపోయారు. ఇంకా పద, మనం కిందకి దిగి లోపలికి వెళ్ళైతే చూద్దాం. మావయ్య, ఇప్పుడు ఆ 10 లక్షల కోట్లతో నాకు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు ఎన్ని వస్తాయి? అరే షిన్చాను, ఆ 10 లక్షల కోట్లతో ప్రపంచంలో ఉన్న అన్ని ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫ్యాక్టరీలు మనం కొనిపెట్టుకోవచ్చురా. అవునా మావయ్య? అంత మనీయా అది? సరే కానీ నువ్వు సైలెంట్ గా నా వెనక్కిరా. ఇక్కడైతే ఒకడే ఉన్నాడు, ఇంకొకడు ఎక్కడున్నాడో. ఓకే, మనమైతే నార్మల్ గానే వెళ్దాం, వెళ్ళి క్యాజువల్ గా మాట్లాడి వాళ్ళని మాటల్లో పెట్టేసి ఇంకా వాళ్ళనైతే లేపేద్దాం. హలో బాస్, లైటర్ ఉందా? లైటర్ ఏం లేదు, నడు ఇక్కడ నుంచి. అయ్యో లేదా, అయితే తీసుకో, నేను ఇస్తాను నీకు లైటర్. ఇంకా ఇక్కడ ఒక్కడే ఉన్నాడు, వీడిని కూడా కొట్టేద్దాం. వీడైతే పారిపోతున్నాడు, గన్న తీసి కాల్ చేసా. ఓకే, వీళ్ళిద్దరే ఉన్నారు ఇక్కడైతే. వీడు కూడా ఫినిష్ అయిపోయాడు, వీడు కూడా లేవట్లేదు. ఒక్కసారి చూడరా షిన్చాన్, కంటైనర్ నిండా డబ్బులు రా. చూడరా నోట్లు ఎలా మెరిసిపోతున్నాయో. ఒకసారి అటు సైడ్ కూడా కంటైనర్లు ఉన్నాయి. ఓకే చూడరా, కంటైనర్ నిండగా ఉన్నాయిరా. ఎన్ని కంటైనర్లు ఉన్నారా ఇక్కడ. ఈ పక్కన ఇంకో కంటైనర్ ఉంది, దాంట్లో చూద్దాం. ఒకసారి కిందకి దిగేసి, ఓకే దీని నిండా కూడా డబ్బులే. అండ్ ఈ పక్కన ఇంకొకటి ఉంది, దాని నిండా కూడా డబ్బులే. నా లైఫ్లో చూస్తాననుకోలేదురా ఇంత అమౌంట్. అసలు ఇంత అమౌంట్ మనం లెక్క కూడా పెట్టలేంరా. మావయ్య, ఇక్కడ ఎవ్వరూ లేరు కదా, ఈ 10 లక్షల కోట్లు మొత్తం తీసుకెళ్లిపోదామా మావయ్య? ఏమంటావు చెప్పు. మొత్తం మనీ నాకు కావాలనే ఉంది షిన్చాన్, కానీ మన ఇద్దరమే ఉన్నాం. ఇక్కడ చూడు ఎంత అమౌంట్ ఉందో, కంటైనర్లు నిండగా ఉన్నాయి. దీన్ని మన ఇద్దరమే ఎలా తీసుకెళ్ళగలం? మావయ్య, అలా అయితే మనం ట్రేవర్ మావయ్య, మైకిల్ మావయ్య హెల్ప్ తీసుకుందామా? అరే షిన్చాన్, చాలా మంచి ఐడియా ఇచ్చావురా. కానీ మన దగ్గర ప్రెసెంట్ ఒక్క బ్యాగ్ ఉంది కదా, ఫస్ట్ దాని నిండా అయితే మనీ నింపేసి తీసుకువెళ్దాం. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే ఇవి కూడా కాకుండా పోతాయి. ఓకే, నేనైతే నా దగ్గర ఉన్న బ్యాగ్ నిండా మనీ అయితే నింపేశాను. వాళ్ళు వచ్చే లోపు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, లేదంటే ఈ కొంచెం మనీ కూడా మనకి లేకుండా పోతుంది. ఫస్ట్ మనమైతే ఇక్కడ నుంచి ఫాస్ట్గా బయటికి అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారి ఇటువైపు ఒక 2 కంటైనర్లు ఉన్నాయి పెద్దవి, అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా పెద్ద 2 కంటైనర్లు ఉన్నాయిరా. మావయ్య, మనకి ఇంత డబ్బులు వస్తే మనం మళ్ళీ ఇంకా పిజ్జాలు వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. పిజ్జాలు వేసుకోవాల్సిన అవసరం మనకేంటి షిన్చాన్, పెద్ద పెద్ద పిజ్జా షాప్స్నే కొనొచ్చు మనం ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వీళ్ళ కార్లో నుంచి వెళ్దామా? వద్దులే, మళ్ళీ మేబీ ట్రాకర్ ఏమైనా ఉంటే మనం దొరికిపోతాం.
మనమైతే మన బైక్ అయితే ఇక్కడే ఉంది కదా, ఫాస్ట్గా దీన్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం. దా ఎక్కువ. మావయ్య అయితే మనం ట్రావర్ మావయ్యకి మైకిల్ మావయ్యకి చెప్దామా? చెప్దాం షిన్చాన్. ఇంత అమౌంట్ అంటే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న కంటైనర్ల నిండా అమౌంట్ చూడు. నాకైతే ఇవి ఎలా అయినా కావాలనిపిస్తుంది. ఇవి మనకి దక్కాలంటే ట్రావర్, మైకిల్ వీళ్ళిద్దరూ మాత్రమే మనకి హెల్ప్ చేయగలరు. ఇలాంటి విషయాల్లో వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మేము ముగ్గురం కలిసి ప్లాన్ చేసామంటే ఇలాంటివి చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తాం. అవును మావయ్య, ట్రావర్ మావయ్య, మైకిల్ మావయ్య ఇలాంటివి చాలా చేశారు కదా ముందు. అయితే పద మావయ్య, వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఫాస్ట్ గా. కానీ ఫస్ట్ మనం ఇంటికి వెళ్ళి ఈ బ్యాగ్ పెట్టేసి వెంటనే వాళ్ళనైతే కలవడానికి వెళ్దాం. మనం ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఏంటి ఫ్రాంక్లిన్, టైం కాని టైంలో కాల్ చేసి అర్జెంటుగా కలవాలని చెప్పావు, ఏమైంది? మన లాస్ శాంటోస్ నుంచి 10 లక్షల కోట్ల బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది. ఆ బ్లాక్ మనీ మొత్తం కంటైనర్స్లో ఎక్కించి ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఏంటి 10 లక్షల కోట్ల? అయితే మనం ఎందుకు ఇక్కడ ఖాళీగా నించునున్నాం? నా గన్స్ అన్ని లోడ్ చేస్తాను, పదండి వెళ్దాం. నువ్వు ఆగు ట్రావర్. 10 లక్షల కోట్ల బ్లాక్ మనీ వైట్గా మారుస్తున్నారంటే వాళ్ళు మామూలు వాళ్ళు అయి ఉండరు. నాకు తెలిసి ఏదో పెద్ద మాఫియా గ్యాంగే అయి ఉంటుంది. దీన్ని వైలెన్స్తో కాదు, ప్రాపర్ ప్లాన్తో ఎగ్జిక్యూట్ చేయాలి. నువ్వు చెప్పేది కరెక్టే మైకిల్. ఆ కంటైనర్లు దొంగలించడం అంత ఈజీ కాదు. అండ్ ఆల్రెడీ మార్నింగ్ అయితే అయిపోతుంది. నాకు తెలిసి ఆ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అయితే మనం ఆ ట్రైన్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకుందాం. ఒక మంచి లొకేషన్ దగ్గర ఆ ట్రైన్ని యాక్సిడెంట్ చేయించి ఆ కంటైనర్లు మనం దొంగలిద్దాం. ఆ ప్లేస్లో వేరే కంటైనర్లు పెట్టేద్దాం. మైకిల్, నీ ఐడియా అయితే చాలా క్రేజీగా ఉంది. ట్రెవర్, నువ్వు ఆ ట్రైన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి రెడీగా ఉండు. నేను అక్కడికి వెళ్ళి చూసి ట్రైన్ స్టార్ట్ అయిందో లేదా అనేది అప్డేట్ ఇస్తాను. అండ్ మైకిల్, నీ పొజిషన్లో నువ్వు ఉండు. మావయ్య, మరి ఆ ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటే ఏం చేస్తాం? ఆ ట్రైన్ వెళ్ళే రూట్ మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు, బట్ ఉంటుందనే అనుకుంటున్నా. ఓకే షిన్చాన్, బ్యాడ్ లక్ రా. ట్రైన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎటువంటి కంటైనర్స్ లేవు, అన్నీ లోడ్ చేసేసారు అనుకుంటా. ఓకే, ఫస్ట్ మన వాళ్ళకి కాల్ చేసి అర్జెంట్గా వాళ్ళ పొజిషన్ అయితే సెట్ చేయాలి. ట్రావర్, మైకిల్, బ్యాడ్ లక్. ట్రైన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బట్ మనకు ఆల్రెడీ రూట్ తెలుసు కాబట్టి ట్రావర్ నీ పొజిషన్లో నువ్వు ఉండు. అండ్ మైకిల్, నీ పొజిషన్లో నువ్వు ఉండు. నేను ట్రైన్ని లొకేట్ చేసి మీకైతే అప్డేట్ ఇస్తాను. అరే షిన్చాన్, పద, మనం ఫాస్ట్గా వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కడుందో వెతకాలి. మావయ్య, మనం ఈ బండి పైన వెళ్తామా? అలా అయితే మనం ట్రైన్ ని పట్టుకున్నట్టే. దీనిపైన కాదులే అరే షిన్చాన్, మన స్పెషల్ వెహికల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేద్దాం. ఫస్ట్ మనం ఇంటికి వెళ్దాం, పద. ఓకే, ఫ్రాంక్లిన్ ఆల్రెడీ కాల్ చేశాడు. మన దగ్గర ఈ బైక్ ఉంది, దీన్ని తీసుకొని ఫ్రాంక్లిన్ పెట్టిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాడు. అది ఏ టైంలో అయినా ఆ లొకేషన్ దగ్గరికి రావచ్చు. నేనైతే ఎలాంటి లేట్ లేకుండా ఫాస్ట్ గా లొకేషన్ కి వెళ్ళిపోతా. ఓకే షిన్చాన్, ట్రైన్ అయితే వస్తుందిరా. గాయస్, వి గాట్ ది ట్రైన్. కన్ఫర్మ్ అయినా ఫ్రాంక్లిన్? ఆ ట్రైనేనా? మైకిల్, ట్రైన్ అయితే అదే. ఆల్రెడీ కంటైనర్స్ అయితే ఫుల్గా లోడ్ అయి ఉన్నాయి. మనకి కావాల్సిన కంటైనర్లన్నీ ట్రైన్ పైనే ఉన్నాయి. నా లైవ్ లొకేషన్ పెడతాను. అండ్ ట్రావర్ దీన్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకునేంత వరకు దీన్ని అయితే ఫాలో అవుతాను. అండ్ ట్రావర్, మేమైతే లొకేషన్కి దగ్గరలోనే ఉన్నాం. నువ్వు ఫాస్ట్గా దీన్ని అయితే కంట్రోల్లోకి తీసుకుంటే నేను నా నెక్స్ట్ పొజిషన్కి అయితే వెళ్ళిపోతాను. హే ఫ్రాంక్లిన్, గాట్ ద ట్రైన్. ట్రైన్ కనిపించింది. ఇక్కడ నుంచి రూట్ ఉంటే నేనైతే ట్రాక్స్ పైకి వచ్చేస్తా అండ్ కంప్లీట్ గా ఫాలో అయిపోతా. ఓకే, నాకు ఇక్కడ ఒక రూట్ కనిపించింది. నేనైతే ట్రాక్స్ పైకి అయితే వచ్చేసాను. ఓకే డ్రైవర్, ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గానే వెళ్తుంది. నువ్వు ఎలా అయినా ఇంజిన్ని రీచ్ అవ్వాలి. అక్కడ నుంచే మనం ట్రైన్ని మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోగలం. ఓకే, అయితే నేను ఇప్పుడు దీన్ని ఇంజన్ ని రీచ్ అవ్వాలా? ఓకే, బైక్ ని అయితే ఫాస్ట్ గా ముందుకెళ్దాం. ఓకే, ఇక్కడ స్లోప్ ఉంది, దీన్ని పైకి ఎక్కించైతే వెళ్ళిపోవచ్చు. జస్ట్ మిస్ అండ్ వెయిట్. ఓకే, ట్రైన్ ని ఓవర్టేక్ చేసే కన్నా దాన్ని పైకి ఎక్కించడం బెటర్. అండ్ వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ రూట్ లేదు అండ్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేయలేం. అలా పైకి ఎక్కించడమే బెటర్. ఇంకొక స్లోప్ అలాంటిది దొరికితే ఓకే. నాకు ఇంకోటి దొరికింది ఇక్కడ స్లోప్. దీనిపై నుంచి అయితే ఈజీగా నేనైతే ఎక్కించేసా. అండ్ ఫాస్ట్ గా ఇంజిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి కంట్రోల్ తీసుకోవచ్చు. ఓ, జస్ట్ మిస్, కిందకి వెళ్ళిపోయే వాళ్ళం. అండ్ ఫైనల్లీ ఓకే, నేనైతే ఇంజన్ పైకి వచ్చేసా. స్లోగా కిందకి దిగి లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ డ్రైవర్ని అయితే టేక్ డౌన్ చేసేద్దాం.
ఓకే గాయ్స్, ఫైనల్లీ ట్రైన్ మన కంట్రోల్లోకి వచ్చేసింది. వెల్ డన్ ట్రెవర్. ముందునైతే ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది, అక్కడే మనం ఈ ట్రైన్ని యాక్సిడెంట్ చేయించబోతున్నాం ఇంకొక ట్రైన్తో. బట్ ట్రెవర్ జాగ్రత్త, లొకేషన్కి దగ్గరలోకి వచ్చాక చెప్పు. మైకేల్ ఆల్రెడీ తన పొజిషన్లో ఉన్నాడు అండ్ నేను కూడా నా పొజిషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఓకే గైస్, మనమైతే ఫైనల్లీ ట్రైన్ మొత్తాన్ని కంట్రోల్లోకి అయితే తీసుకున్నాము. ముందున ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడి నుంచి మన ట్రాక్ పైన ఎదురుగా ఇంకో ట్రైన్ వస్తుంది. దానికైతే మనం గుద్దించి ఈ యాక్సిడెంట్ క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, ఈ గ్యారేజ్ అయితే క్రాస్ అయిపోయాం. నాకు తెలిసి లొకేషన్ దగ్గరలోనే ఉన్నాం అనుకుంటా. మన వాళ్ళకైతే అప్డేట్ ఇచ్చేద్దాం. హే గైస్, నేనైతే లొకేషన్ కి దగ్గరలో ఉన్నాను. అండ్ మైకేల్, నీ సంగతి ఏంటి? నేను ఆల్రెడీ నా పొజిషన్లో ఉన్నాను అండ్ బ్రిడ్జ్ దగ్గరే ఉన్నాను. ట్రెవర్, నేను నీకోసమే వెయిటింగ్. ఓకే, నాకైతే ట్రైన్ కనిపించింది అండ్ ఓకే, కంటైనర్స్ అన్ని కింద రివర్లో పడ్డాయి. ఫ్రాంక్లిన్, నువ్వెక్కడున్నావు? యా, నేను కూడా ఇక్కడే నా పొజిషన్లో ఉన్నాను. మైకేల్, ఒక కంటైనర్ని బ్లాస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకో. ఓకే, మనమైతే ఈ కంటైనర్ని బ్లాస్ట్ చేద్దాం. నా దగ్గర స్టిక్కీ బాంబ్ ఉంది, వేసేసా అండ్ బ్లాస్ట్. హే గాయ్స్, కన్ఫర్మ్ కంటైనర్ ఫుల్గా మనీ అయితే ఉన్నాయి. మనం ఇంకా లేట్ లేకుండా ఇక్కడ నుంచి వీటిని తీసుకువెళ్ళిపోవడమే. అంత ఈజీ ఏం కాదు మైకేల్. ఆల్రెడీ వాళ్ళు వస్తున్నారు. అదిగో ఫైరింగ్ అయితే జరుగుతుంది. వాళ్ళైతే వచ్చేసారు. ఆల్రెడీ షూటింగ్ కూడా చేస్తున్నారు. నేను వీళ్ళని టేక్ డౌన్ చేస్తాను. అక్కడ జాగ్రత్తగా అయితే ఉండు. అండ్ తీసుకొని రా, ట్రావర్తోనే పెట్టుకుంటారా? రండి, ఎంతమంది వస్తారో రండి. ఆగరా, నీకు ఒక బ్లాస్ట్ ఇస్తాను. అండ్ తీసుకో. హ్యాపీ దివాలి. ట్రావర్, హెలికాప్టర్స్ వస్తున్నాయి, చూసుకో. హెలికాప్టర్సా? ఎక్కడున్నాయి? ఓకే, కనిపించింది నాకు. దీన్నైతే తీసుకుంటా. అండ్ ఒక్క నిమిషం, అండ్ అయిపోయింది. హెలికాప్టర్ అయితే బ్లాస్ట్ అవడానికి రెడీగా ఉంది. అండ్ బ్లాస్ట్ ఇటు సైడ్ ఒకటి వచ్చింది, దీన్ని కూడా ఫైర్ చేద్దాం. అండ్ ఇది కూడా అవుట్. వెయిట్, అరే పైనుంచి స్నైపర్స్ కొడుతున్నారు. ఫ్రాంక్లిన్, నువ్వు ఎక్కడున్నావు? నాకైతే వాళ్ళు కనిపించడం లేదు. ఫ్రాంక్లిన్ ఇక్కడ ఉండగా మీకెందుకు భయం దండగా? నాకు స్నైపర్స్ కనిపించారు, నేను స్నైపర్స్ తీసా అండ్ థర్మల్ అయితే ఆన్ చేస్తున్నా. ఓకే, బ్రిడ్జ్ పైనుంచి కొడుతున్నారు. ఇక్కడ ఎవరు? ఇదైతే మైకేల్, వీడి పైన ఉన్నారు, బ్రిడ్జ్ పైన కొంతమందే ఉన్నట్టున్నారు. ఒక్కొక్కరిని ఫాస్ట్గా టేక్ డౌన్ అయితే చేద్దాం. అండ్ తీసుకో. ఇంకా ఇక్కడ ఉన్నాడు, ఒక్కసారి పైన ఇక్కడ ఒకడు ఉన్నాడు. అండ్ నువ్వు కూడా తీసుకోరా. అండ్ ఈడొక్కడే ఉన్నట్టున్నాడు ఫైనల్గా. లేదు, ఇటు సైడ్ ఒకడు ఉన్నాడు, వీడిని కూడా కాల్చేద్దాం. స్నైపర్స్ అందరూ అయిపోయారనే అనుకుంటున్నా. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ వీడు మళ్ళీ లేచినట్టున్నాడు. అండ్ ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు. ఓకే, ఫైనలీ స్నైపర్స్ అందరూ డన్. హెలికాప్టర్ వస్తుంది. ట్రావర్ చూసుకో, నేనైతే ఒకసారి ట్రై చేస్తా. థర్మల్తో నాకు కనిపిస్తుంది కదా. అరే, నా వల్ల అయితే కావడం లేదు. హెలికాప్టర్కి షూట్ చేయలేకపోతున్నా. ట్రావర్ చూసుకో. దీని సంగతి నాకు వదిలే ఫ్రాంక్లిన్. ఓకే, ఇక్కడ మొత్తం క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఫ్రాంక్లిన్, నువ్వు ఒక్కసారి రావచ్చు. ఓకే గైస్, అందరూ క్లియర్ అయిపోయారు. మైకేల్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. మనం ఒకసారి మైకేల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ బైక్ అయితే తీసుకొని వాడి దగ్గరికి డైరెక్ట్గా అక్కడ ల్యాండ్ అయిపోవచ్చు. ఒకసారి మనీ కూడా చెక్ చేద్దాం. అండ్ ఇంకా వాళ్ళ మనుషులు రాకముందు మనం ఫాస్ట్గా ఇక్కడ నుంచి కంటైనర్లను అయితే తీసుకెళ్ళిపోవాలి. నేను ఇక్కడైతే దీనిపైన సేఫ్గా ల్యాండ్ చేస్తా. ఆ వాటర్ ఫోర్స్ చూడండి ఎంత ఉందో. ఒక్కసారి దాంట్లో పడితే అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. నేనైతే స్లోగా ల్యాండ్ చేసేసాను ఇక్కడ. అండ్ మన మైకేల్ దగ్గరికి అయితే ఒకసారి మనం వెళ్దాం. ఇంకా ఎవరైనా వస్తే ట్రావర్ అయితే అక్కడ రెడీగా ఉన్నాడు వాళ్ళని చూసుకోవడానికి. మనం ఒక్కసారి కంటైనర్లను అయితే ఎన్ని ఉన్నాయబ్బా. ఫ్రాంక్లిన్, ఇదిగో నువ్వు చెప్పిన 10 లక్షల కోట్లు. హా మైకేల్, ఫైనల్గా 10 లక్షల కోట్లు మనకైతే దక్కింది. కానీ ఇక్కడ నుంచి వీటిని ఫాస్ట్గా తీసుకువెళ్ళిపోవాలి. గాయ్స్, ఇంకా అది మనకి కంప్లీట్ గా దక్కలేదు. వాళ్ళు వస్తున్నారు, ఇంకా ఉన్నారు. ఫ్రాంక్లిన్, వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపో. మేము వాళ్ళని చూసుకుంటాం అండ్ వాళ్ళని డైవర్ట్ చేస్తాం. దాని తర్వాత నువ్వు ఈ కంటైనర్లన్నిటినీ లోడ్ చేసాయి. ఓకే మైకేల్, వాళ్ళనైతే మీరు డైవర్ట్ చేయండి. గైస్, మనమైతే ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం.
తర్వాత మనం ఆ కంటైనర్లను అయితే లోడ్ చేయాలి. వాళ్ళైతే డైవర్ట్ అయిన తర్వాత మనం అయితే కంటైనర్లు అన్నిటిని లోడ్ అయితే చేసేద్దాం. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. డ్రైవర్ వచ్చి బోట్ ఎక్కేయి. ఓకే పదా మైకేల్, బోట్ అయితే ఎక్కేసా. వాళ్ళు వెనక్కి బోట్ వేసుకొని వస్తున్నట్టున్నారు. వస్తున్నారు, బట్ మనం వాళ్ళకి దొరకాలి కదా, దొరకకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. మైకేల్, నువ్వు బోట్ ని చూసుకో, నేను వాళ్ళని చూసుకుంటా. రండ్రా, మీకోసమే వెయిటింగ్. తీసుకోండ్రా, తీసుకోండి. డ్రైవర్ చూసుకో, పక్కన రోడ్డు పై నుంచి వెహికల్ తో వస్తున్నారు. రాని మైకేల్ రాని, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. ఎక్కడ్రా మీరు? రండ్రా, రండి, మీకు ఇస్తాను గట్టిగా, తీసుకోండ్రా. అరే వాళ్ళు అక్కడ ఆగిపోయారు మైకేల్. ఓకే, రూట్ ఎండ్ అయిపోయిందా? ఇంకా ప్రాబ్లం లేదులే. డ్రైవర్, ఫైనల్లీ ఎలాగోలా ఆ కంటైనర్ల దగ్గర నుంచి వీళ్ళని అయితే డైవర్ట్ చేసాం. ఆల్రెడీ ఫ్రాంక్లిన్ ఆ కంటైనర్లు అన్నిటిని లోడ్ అయితే చేసాడు, నాకు లొకేషన్ కూడా పెట్టాడు. పద మనం అక్కడికి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, అరే చాపర్ వచ్చినట్టుంది, చూసుకో. చాపర్ నుంచే ఫైర్ చేస్తున్నారు, బట్ నువ్వు టెన్షన్ పడుకు, నేను చూసుకుంటా వీళ్ళని. ఇంటా తీసుకోరా, డ్రైవర్కి అయితే ఇచ్చాను. అండ్ చాపర్ ఈస్ గాన్, బ్లాస్ట్ అయితే అయిపోయింది. రండ్రా, ఇంకెవరైనా ఉన్నారా? రండి, ఎవరైనా ఉంటే. మొత్తం క్లియర్ చేసేసావుగా డ్రైవర్, ఇంకెవరు వస్తారు? ఎవరు రారులే, వచ్చి నా పక్కన కూర్చో. మైకేల్, అందరినీ క్లియర్ చేసేసా. మన ఫ్రాంక్లిన్ ఎక్కడున్నాడు? ఫ్రాంక్లిన్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నాడు, నాకు ఆల్రెడీ లొకేషన్ పెట్టాడు. మనం ఫాస్ట్గా ఫ్రాంక్లిన్ దగ్గరికి వెళ్ళిపోదాం, పద. ఓకే, ఫైనల్లీ మనం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో ఇక్కడే ఆల్రెడీ కంటైనర్లు అన్నీ లోడ్ చేసి రెడీగా ఉన్నాడు, మన కోసమే వెయిట్ చేస్తున్నాడు. మనం ఈ బోట్ని ఇక్కడ ఆపేసి మన ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, పద. హే ఫ్రాంక్లిన్, మొత్తానికి 10 లక్షల కోట్లు సక్సెస్ఫుల్గా దొంగలించేశాం. మైకేల్, మొత్తానికి 10 లక్షల కోట్లు అయితే మన సొంతం ఇక నుంచి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో ఇంత అమౌంట్ కనీసం చూస్తాననుకోలేదు. ఇదంతా మన షిన్చాన్ గాడి వల్లే, వాడు రాంగ్ రూట్ చెప్పడం వల్లే మేము ఆ మనీ అయితే చూసాం. అండ్ ఫైనల్లీ మీతో కలిసి సక్సెస్ఫుల్గా దాన్ని అయితే దొంగలించాం. గాయ్స్, మా మామయ్యలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా వీళ్ళనైతే పట్టుకోలేం. కానీ నాకొక్క డౌట్ గాయ్స్, మామయ్య చెప్పాడు వాళ్ళు మాఫియా వాళ్ళు అని. మాఫియా వాళ్ళు 10 లక్షల కోట్లు అంత ఈజీగా వదిలేసుకుంటారా ఏమో, మరి నాకైతే తెలీదు. మీరు కామెంట్ చేయండి గైస్, పార్ట్ 2 అని. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక క్రేజీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.